రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో మరో 2 గ్యారంటీల అమలుకు సంబంధించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. ఇక బడ్జెట్ ప్రతిపాదనలు, గవర్నర్ ప్రసంగంపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో మరో 2 గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సుజాత, రేపు తెలంగాణ కేబినెట్ కూడా భేటీ కానుంది. ఇటు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 6 హామీలు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో ఆ తర్వాత ఈ 2 రోజుల్లోనే 2 పథకాలను కూడా అమలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 2 పథకాలు కూడా ఇప్పటికే అమలైన పరిస్థితి ఉంది. దీంతో పాటు ముఖ్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల అమలుపై కూడా మరికొద్ది రోజుల్లోనే అమలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంద్రవెల్లి బహిరంగ సభలో కూడా హామీ ఇవ్వడంతో కూడా వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై కూడా రేపు ఈ మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించి ఆమోదించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇటు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో కూడా రాష్ట్రంలోనూ ఇదే తరహా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా ఇటు బడ్జెట్ సమావేశాలు కూడా ఉండే అవకాశం తెలుస్తా ఉంది. తొలి రోజు కూడా ఇటు గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మరుసటి రోజు 9న మాత్రం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కూడా ఉంటుంది. ఆ తర్వాత 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు 11వ తారీఖు ఆదివారం అవుతున్న సందర్భంలో కూడా సెలవు దినంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత 12వ తేదీ నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రేపు మాత్రం ఇటు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఉంది. ఇది కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు. ఇటు ఇప్పటికే అమలవుతున్న 2 పథకాల తీరు పట్ల, అదేవిధంగా 2 నెలలుగా వస్తున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రజలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమేం చేస్తామనే దాని మీద కూడా బేరీజు వేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇదే నెల నుంచి కూడా అమలు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే కీలక నిర్ణయం కూడా రేపు ఈ కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా బడ్జెట్ కు సంబంధించి కూడా బడ్జెట్ లో ఏ రంగాలకు ఎంత నిధులు కేటాయించాలనే విషయం కూడా సుదీర్ఘంగా కూడా రేపు ఈ కేబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.